రాయపాటి నాగయ్య. రాయపాటి నాగయ్య ఏం చేస్తుంటారు బాబాయ్ గారు? ఏం చేస్తాం, అయిపోయిందిగా, మా వయసు అయిపోయింది, కూర్చోటం ఇప్పుడు. దాసరకోటయ్య. దాసరకోటయ్య ఏం చేస్తుంటారు? ఏం చేస్తుండే అయ్యా, బొమ్మలు అమ్ముతాం తిరణాలకి. మరి ఎలా ఉంది ప్రభుత్వం, ఎలా కొనసాగుతుంది చంద్రబాబు ప్రభుత్వం బాగానే వచ్చినా బాగానే చేస్తుంది. అంటే ఏ విధంగా అంటారు బాబాయ్ గారు? ఏ విధంగా? ఏ పనులని ఇప్పుడు బాగానే చేస్తుండే కదా, అన్ని రోడ్లు కానీ, అమరావతి కానీ, పోలవరం కానీ, ప్రాజెక్టులు, ఏములు కానీ పనులు బాగానే చేస్తున్నాడు కదా. పనులు మంచిగానే ఉన్నాయి కదా, అన్ని పనులు చేస్తున్నాడుగా. ఏని పనులు ఉండేవని చేస్తూనే ఉన్నాడు కదా. అంటే పోలవరం పూర్తయింది అంటారు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారి టైం నుంచి వింటున్నాం. ఇప్పుడు 3 సంవత్సరాలు అయిపోద్ది అంటాం. ఈ 3 సంవత్సరాలు అయిపోయింది, 80 ఏళ్ళకి అయిపోద్ది. మరి జగన్ ఉన్నప్పుడు ఏమన్నా పోలవరం దిక్కు చూసిండు అసలు? ఆయన అసలు చూడలేదు కదా, ఇప్పుడు పోలవరం పని పట్టుకోలేదు కదా. అప్పుడు చంద్రబాబు ఇదివరకు ఉన్నప్పుడు చేసిందే కానీ ఇంకా చేయలేదుగా జగన్. అసలు జగన్ ఉన్నప్పుడు పట్టించుకున్నాడు పోలవరాన్ని? చేయలేదు, అసలు పట్టించుకోలేదు. ఇంకా రాజధాని ముచ్చట ఏమంటారు? ఆయన ఉన్నప్పుడు అసలు పట్టించుకున్నాడా? మరి చేయలేదుగా, రాజధాని కూడా చేయలేదు. ఏం చేశాడు? ఏం చేయలేదు. మరి ఏంటండి ఇప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉంది? చంద్రబాబు నాయుడు గారు వచ్చి 6 నెలలు అవుతుంది కదా. ఇప్పుడు 45 సంవత్సరాలకి డబ్బులు ఇవ్వట్లే ముసలాళ్ళకి. అవి ఒకటి ఆగిపోయినాయి. పింఛన్ మాత్రం వస్తుంటది నాకు. పింఛన్ మాత్రం వస్తుంది 65 సంవత్సరాలు. మరి ఇప్పుడు అమరావతి రాజధాని అంటున్నారు కదా, మంచిదేనంటారా? చేస్తుండగా బాగానే, అమరావతిని బాగానే చేస్తాడు, అయిపోద్ది బాగానే. అంటే అమరావతి రాజధాని చేసే కన్నా వైజాగ్ చేస్తేనే బాగుంటది అనేసి మాటలు వస్తాయి. మాకు అమరావతి బాగుంటుంది. మాకు అమరావతి వైజాగ్ అది ఏమన్నా పోయింది, ఓరిపోతారు అటు. అంటే మరి ఇక్కడ ఏమి ఒక ఎయిర్పోర్ట్ లేదు, ఒక స్టీల్ ప్లాంట్ లేదు, ఒక ఇప్పుడే కదా అంతా 4 నెలలు అయిందే ఎక్కి. 6 నెలలు అవుతుంది. 6 నెలలకి అయితే 1 సంవత్సరం ఉండాలి కదా. అన్నీ ఇవన్నీ పూడ్చుకొని రావాలి కదా, బొప్పులు ఉండి ఇవన్నీ పాత బిల్లులు ఇవన్నీ లోగడ ఇవన్నీ చూసుకోవాలి కదా. ఇంతవరకు ఏం కాలేదుగా. ఇంత ఆయన ఎక్కాడు కానీ ఇంతవరకు ఏ పనులు కాలే. చేస్తా అన్నాడు కదా. మాకు కాలువలు తీస్తానన్నాడు, కాలువలు ఆగిపోయినాయి. ఏ పని చేయట్లే, పనులు ఆగిపోయినాయి. అది మరి చేస్తానని చెప్పిండు కదనే ఆయన. ఏది కాలువ ఏది, అది ఏది రోడ్ల మీద ఆ సదారు చూడు, అది మాత్రము మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి మాత్రం ఆ సత్త కత్తి ఊడ్చుకుంటే ఇది తీసుకుపోతున్నారు. ఇంకా అదే, ఇంకా దానికి తప్ప ఏమి లేదు. రోడ్ జగన్ ఉన్నప్పుడు ఎట్లుండేది, ఈయన వచ్చిన తర్వాత ఎట్లుంటుంది? ఈయన వచ్చినాక మాకు బాగానే ఉంది. జగన్ వచ్చినాక కూడా పరిపాలన డబ్బులు వేసాడు అనుకో. ఇప్పుడు ఈయన వచ్చినాక పరిపాలన మాకు బాగానే ఉంది. వచ్చిన తర్వాత మంచిగానే ఉంది. పథకాల విషయం ఏంటంటారు? ఎలాంటి పథకాలు అందుబాటులోకి వచ్చాయి 6 గ్యారెంటీల్లో? 6 గ్యారెంటీల్లో ఇప్పుడు గ్యాస్ ఒకటి వచ్చాయి. బస్సులు దగ్గరకు మరి ఆడవాళ్ళకి మహిళలకు బస్సులు ఇస్తానండి ఫ్రీగా, అవి దగ్గరకు వచ్చాయి. మరి డ్వాక్రా వాళ్ళకి 4000 పింఛన్ అన్నాడు, ఇచ్చాడు. అని చెప్పిండు. రోడ్లు ఎప్పుడు జగన్ ఉన్నప్పుడు వేసినాయి. మరి ఈయన వచ్చిన తర్వాత చేసింది ఏంటి? 6 నెలలు ఏమీ లేదు. మరి జగన్ టైంలో ఏ పథకాలు మీకు టైంలో వచ్చినాయి అన్ని? మరి పిల్లలకి అమ్మ వాళ్ళు అవన్నీ వస్తున్నాయి? అవి రావట్లే. అది ముసలమ్మకి 45 సంవత్సరాలకి అమ్మ ఒడి వచ్చేది, అది రావట్లే. జగన్ ఆసరా వచ్చేది, అవి రావట్లే. ఈ గ్యాస్ బండల పరిస్థితి ఏంటి మరి? ఇచ్చాడుగా, ఇప్పుడు అన్ని ఇచ్చాడుగా. దేశంలోకి నొక్కి తమ్మి పెట్టేసుకున్న వాళ్ళకి వస్తూనే ఉన్నాయి డబ్బులు, బ్యాంకీలో ఖాతాల్లో వస్తూనే ఉన్నాయి. మరి ఈయన వచ్చిన తర్వాత వేస్తా అన్నాడు కదా, ప్రతి మహిళకి 1500 వేస్తా అన్నాడు. ఇతని వరకు ఏం పనులు ఇంతవరకు ఏం రాకపోయా. వచ్చిందని చెబితే బాగుండు. ఇంతవరకు ఆయన ఎక్కాడు కానీ ఇంతవరకు ఏది కాలే. అది మరి ఇంకా గ్యాస్ సిలిండర్ పరిస్థితి ఏంటి? గ్యాసులు మాత్రము వచ్చిన వాళ్ళకి వచ్చినాయి, రాని వాళ్ళకి రాలే. మేము డబ్బులు పెట్టి తెచ్చుకున్నాం. జగన్ గారు ఉన్నప్పుడు ఇచ్చినాయి అయ్యి ఆ గ్యాస్ పై. ఇప్పుడు మేము మా ఊళ్ళు ఇంతవరకు ఒక్కటి కూడా తెచ్చుకోవాలి. ఫ్రీ గ్యాస్ ఇస్తా అన్నాడు కదా, ఇస్తానన్నాడు కానీ ఇంతవరకు తెచ్చుకోలేదు అంటున్నాగా. ఏది తెచ్చుకోలే, మా ఊళ్ళు పోలేదు, మా ఊళ్ళు తీసుకురాలే. రైతుల పరిస్థితి ఏంటి మరి? రైతులకి రైతు భరోసాలు కావచ్చు, ఇవేమన్నా వస్తున్నాయా? మరి చిన్నగా ఇప్పుడు 6 నెలల్లో డబ్బు కావద్దా అన్నీ చూసుకోవాలి కదా. డబ్బు వచ్చినప్పుడు వేస్తాడు, రైతు భరోసా వేస్తానండి, 20,000
వేస్తాడు ఎప్పుడు ఎప్పుడు వేస్తారంటారు. ఇప్పటికైతే మంచిగానే ఉందంటారా మరి ప్రభుత్వం మంచిగానే ఉంది అది మాకు. ఈ 6 నెలల్లో? ఉచిత బస్సు అనేసి అంటున్నారు కదా, ఉచిత బస్సు సంగతి ఏంటంటారు మరి? ఉచితం ఎవరికి ఇచ్చిండ్రు, ఎవరికి ఇంతకు మరి వీలేదుగా. ఏది పెట్టలే, ఏది పెట్టలేదు. ఇప్పుడు ఈ వాలంటీర్ సిస్టమ్ కూడా లేదు కదండి, వాలంటీర్లు లేకపోవడం కరెక్ట్ కూడా లేదు. ఖాళీగా మనిషి వచ్చి ఇచ్చిపోతున్నాడు అన్నమాట. అంటే వాలంటీర్లు ఉన్నప్పుడు బాగుందా, ఇప్పుడు మంచిగా ఉందా? వాలంటీర్ బాగా ఉన్నప్పుడు బాగుంది. ఎందుకని అంటారు? అప్పుడు తీసేసిండ్రు, తీసేయబట్టి ఒక్క ఆమె వచ్చి ఆ డబ్బులు వరకు ఇచ్చిపోతున్నది. మాకు ఈ పని వచ్చింది, ఆ పని వచ్చింది అని మాకు చెప్పట్లే. అది డెవలప్మెంట్ ఏం జరిగింది? చేయలేదు, ఇప్పుడే వచ్చాడు కదా అని చూసుకుంటాడు. డబ్బులు చేసేది చేస్తాను. రోడ్లు పోతూనే ఉండా, ఇప్పుడు గుంతలు పూడుతూనే ఉండా. జగన్ పోయిపోయినా ఇవన్నీ లోగడ ఇవన్నీ ఎత్తుక్కోవాలి కదా. 3 ప్రభుత్వాలు 3 గెలిచాయి కదా కూటమి, బాగానే చేస్తారు. ముగ్గురు గెలిచి ఇంతకుముందు వాలంటీర్లు ఉన్నప్పుడు ఎలా ఉండేదండి? వాలంటీర్ ఉన్నప్పుడు బాగానే ఉంది, మంచిగా ఉంది. బాగానే ఉంది, మంచిగానే ఉంది. ఈ ప్రభుత్వం అయితే ఎట్లా అనిపిస్తుంది మరి 6 నెలలు? ఇంకా ఏ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం అసలు కానరాట్లేదు మాకు. మీకైతే కానరాట్లేదు అసలు, ఏది లేదు.